చెప్పిన తర్వాత ఇరాన్ అయితే మేము అంత తేలిగ్గా దిగిరాము, మీరు పూర్తిగా దాడులు ఆపేసి చాలా ఇదిగా ఉంటే తప్ప మేము అప్పుడు పరిశీలిస్తామని ఇరాన్ ఒక ప్రకటన చేశారు. షరతులు కూడా పెట్టింది, ఇలా ఒక 3-4 ఇలా అయితే తప్ప అని వాళ్ళంతకు వాళ్ళ ప్రకటన చేశారు. ఇప్పుడు ట్రంప్ హఠాత్తుగా పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. సహజంగా అక్కడ ఇరాన్ యుద్ధం, అలాగే ఉక్రెయిన్ వార్ 4.5 ఏళ్ళ నుంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా నాటకీయంగా జరిగేది ఏం లేదు. ఆ సమయంలో పుతిన్ చాలా గట్టిగానే ఇరాన్ యుద్ధం ఇదంతా చాలా అనర్థం, చాలా నష్టం చేస్తూ ఉంది కాబట్టి అని ఆయన చెప్పడము, అలా అయితే మీరేమైనా మధ్యవర్తిత్వం తీసుకోండి, మీరేమైనా దీన్ని ఆపడానికి చెయ్యండి అని ఒక విధంగా ట్రంప్ పుతిన్ మీడియేషను, పుతిన్తో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని ఆయన రంగంలోకి దింపాలని చూస్తున్నట్టు నిపుణులు చెప్తూ ఉన్నారు. పుతిన్ కూడా నాకు గల్ఫ్ దేశాలతో, ఇరాన్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ముందు ఈ శాంతియుత పరిస్థితులు నెలకొనాలి కదా అని చెప్పి పుతిన్ గట్టిగా చెప్పాడని. ట్రంప్ అయితే ఈ లోపల అమెరికాలో చర్చ ఏమొచ్చిందంటే, ఇరాన్లో రిజిమ్ చేంజ్ అని బయలుదేరే ట్రంప్ ఈరోజు హిందూ ఎడిటోరియల్ రాసింది. ఏమని తెలుసా, ఎవరు వద్దన్నా ఇజ్రాయెల్ ఒక్కదాన్ని సంతోషపెట్టడానికి యుద్ధం మొదలుపెట్టాడు. మొదటి రోజు మేము ఇరాన్ను పూర్తిగా లేపేస్తామన్నారు, మూడో రోజున ఇరాన్లో ప్రభుత్వం మార్పు మా లక్ష్యం అన్నాడు. అంటే ఇరాన్ను లేపేయడం అన్న దాని దగ్గర నుంచి ఇరాన్లో నేను చెప్పిన నాయకుడు కావాలంటే ఇరాన్ నాయకుడు, ఇరాన్ అలాగే